నేను ఈ మధ్య కరోనా వచ్చినప్పుడు కార్యక్రమాలు బాగా తగ్గాయి కదా, అది నాకు ఒక అవకాశం. నేను కూర్చుని అసలు ఇంతవరకు మనం చెప్పని స్తోత్రాలు, కాలక్షేప మాటలు కాదు, శంకరాచార్య లాంటి మహానుభావులు రచించిన స్తోత్రాలు, దండకాలు, అలాగే పురాణాల్లో కథలు, నేను చెప్పనివి, జనంలోకి ఎక్కువగా వెళ్ళనివి, ఒకవేళ ఎప్పుడైనా చెప్పినా రికార్డు కానివి ఏమున్నాయి అని చూస్తే 150 దొరికాయండి. నేను రాశాను, పట్టికి రాశాను 150. ఆ రోజు నుంచి నేను నియమం పెట్టుకున్నా, ఇక ఎవరన్నా అడిగితే మీ ఇష్టం వచ్చింది చెప్పొచ్చండి, మీరు వస్తే చాలు అంటున్నారు ఈ మధ్య. అంటే సినిమా హీరో ఇమేజ్ వచ్చేసింది. అటువంటిప్పుడు మనం దాన్ని కోకోకోలా ప్రకటనలకి, థమ్సప్ ప్రకటనలకి, బట్టల కొట్లు ప్రకటనలకి, బంగారం కొట్లు ప్రకటనలకి ఉపయోగించుకుని నాకు అవకాశాలు కూడా వచ్చాయి. చాలామంది ఒత్తిడి చేశారు, మినపప్పు కందిపప్పు మీద కూడా ప్రకటనలు ఇవ్వమన్నారు. నా కర్మ ఎంత కాలిపోయిందా అన్నాను నేను. నా కర్మ ఎంత కాలిపోయిందా? నాకు మినపప్పుకి కందిపప్పుకి తేడా తెలియదంటే మీరు నవ్వుతారు, నాకు తెలియదు, ఆవిడ పెడుతుంది తింటాను నేను. అటువంటిప్పుడు నేను మినపప్పు వాడండి, కందిపప్పు వాడి నా బతుకేం కావాలమ్మా?